గాయ్స్, సో ఈరోజు అయితే మనము షిరిడీకి వెళ్ళిపోతున్నాం. అయితే ప్రెసెంట్ నాంపల్లి రైల్వే స్టేషన్ లో ఉన్నాం. అండ్ ఇక్కడ నుంచి మనకు 9:10 అయితే మనకు ట్రైన్ ఉంది. ఇప్పుడు నాంపల్లి నుంచి మనం వాడికి వెళ్ళిపోతున్నాం. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1 లో ఉంది. ఇప్పుడే 4 నుంచి 1కి వెళ్తున్నాం. మనదైతే S664 సైడ్ అప్పర్ వచ్చింది. కొంచెం ప్రశాంతంగా ఉంటది మనకైతే. ఇప్పుడే మన సీట్ అయితే చూసుకున్నాము. అండ్ ట్రైన్ అయితే కనుక రెడీగా ఉంది. ఇంకొక 15 minutes లో మనకు స్టార్ట్ అవుతుంది. సో షిరిడీకి వెళ్ళేది వచ్చేసి మేము ఆల్మోస్ట్ 8 years అయింది ఇప్పుడు దాకా మేము షిరిడీకి వెళ్ళి. 2018 లో వెళ్ళాం లాస్ట్ టైం. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ 2018 తర్వాత ఇప్పుడు 2026 లో వెళ్తాం. ఆల్మోస్ట్ 8 years తర్వాత. ఇప్పుడు వెళ్ళే ట్రైన్ వచ్చేసి విజయపుర ఎక్స్ప్రెస్, ట్రైన్ నెంబర్ 17030. అండ్ ఇది హైదరాబాద్ డెక్కన్ నుంచి స్టార్ట్ అవుతుంది, విజయపుర వరకు వెళ్తుంది. కానీ మనమైతే వాడిలో దిగుతాము, అది అరౌండ్ 1 o'clock కి. అండ్ తర్వాత మనకు కనెక్టింగ్ ట్రైన్ వచ్చేసి మార్నింగ్ 4:30కి ఉంది. అది వచ్చేసి మనకు కర్ణాటక ఎక్స్ప్రెస్. అండ్ ఆ ట్రైన్ కర్ణాటకలో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మనం అక్కడ 1 o'clock నుంచి 4 o'clock దాకా వెయిట్ చేయాలి. ఓవరాల్ ఈ ట్రిప్ లో నాకు ఈ జర్నీ ఎలా జరిగింది అండ్ నా ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని మీతో షేర్ చేస్తాను. ఇప్పుడే ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ 9:10 అన్నారు, ఒక 3 minutes డిలేతో స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి మనం వెళ్ళేది వచ్చేసి అరౌండ్ ఒక 4 hours. 4 hours later. టైం అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్ 1 o'clock అయింది. అండ్ వాడి స్టేషన్కి అయితే మనం రీచ్ అయిపోయినాం. ఇప్పుడే ప్లాట్ఫామ్ నెంబర్ 4 లో దిగేసి 1కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు టైం 1 అయింది. 4 దాకా మనం వెయిట్ చేయాలి. మనం అయితే తెలంగాణ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు కర్ణాటక వచ్చాం. కర్ణాటకలో ఉన్న వాడికి. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ మన ట్రైన్ వచ్చేసి కోపర్గాన్, మహారాష్ట్రలో ఉంటుంది. 3 hours later. ఇప్పుడు టైం వచ్చేసి 4:20 అయింది. మనం వెళ్ళాల్సిన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వస్తా ఉంది. कृपया ध्यान दीजिए, गाड़ी संख्या 126267 कर्नाटक एक्सप्रेस बैंगलोर सिटी से चलकर न्यू दिल्ली को जाने वाली प्लेटफॉर्म क्रमांक 3 पर आ चुकी है. టైం వచ్చేసి 7:30 అయింది. ఇప్పుడే సోలాపూర్ స్టేషన్కి వచ్చినాము. మా భోగిలో అయితే నీళ్లు లేవు. జొమాటోలో బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసిన, అది అయితే ఇంకా రాలా, వెయిట్ చేస్తున్నాం దానికోసం. ఫైనల్గా మన ఆర్డర్ అయితే ఖచ్చితంగా మిస్ అవుతుంది అనుకున్నా, కాకపోతే కరెక్ట్గా దొరికింది మనకైతే. 2 plates సెట్ దోశ, 2 plates ఇడ్లీ. ఇక్కడ ట్రైన్ లో నాకు ఫుల్ టైం పాస్ ఏంటంటే ఒకటితో ఇక్కడ ఒకటి పరిచయం అయినాడు. వాడు మామూలుగా అలా దారిలో ట్రైన్ లో ఏది కనుక్కున్నా నాకు కావాలనుకుంటే ఇంట్లో వాళ్ళతో కొనిపించుకుంటా అన్నాడు. చూపిస్తుంది ఇవన్నీ. వాడు మొత్తం ఏది వచ్చినా అమ్మే వాళ్ళు ఏది వచ్చా నాకు కావాలంటే ఇంట్లో వాళ్ళతో కొనిపించుకుంటూ అన్నాడు. టైం వచ్చేసి 12:20 అయింది. మన స్టాప్ వచ్చేసి 1:40కి ఉంటది. ఇక అక్కడ దిగంగానే అక్కడ నుంచి మనకైతే క్యాబ్ సర్వీసెస్ ఉంటాయి. ఫైనల్ గా 20 minutes డిలేతో మనం కోపర్గాన్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళగానే మనకు క్యాబ్స్ ఉంటాయి, షేరింగ్ క్యాబ్స్. సో క్యాబ్స్ తీసుకుని డైరెక్ట్ సిటీకి వెళ్ళిపోవచ్చు. షేరింగ్ అయితే కనుక ఈ పెద్ద ఆటోలో 15 మంది ఉంటారు, 100 రూపాయలు అంట. షేరింగ్ ఆటో 15 మందికి అయితే కనుక మంచిగా 100 రూపాయలు అంట. టెంపుల్ దగ్గర దింపుతారు. అదే గనక మీకు మాత్రమే ఆటో కావాలంటే 500 తీసుకుంటున్నారు ఇప్పుడు సాయాశ్రమ్ భక్తి నివాస్ కి. షిరిడీకి ఆన్లైన్ రూమ్ బుకింగ్ చేసుకున్నాక మొత్తం ప్రాసెస్ అంతా చాలా ఎక్కువ ఉంటుంది. సో క్లియర్ గా చెప్తా. ఫస్ట్ అయితే మీరు రూమ్ బుక్ చేసినాక వచ్చిన రిసిప్ట్ ప్లస్ ఎవరెవరైతే ఉంటున్నారో వాళ్ళందరి ఐడెంటిటీ ప్రూఫ్స్ అని కూడా జిరాక్స్ కావాలి. ఒకవేళ జిరాక్స్ మర్చిపోతే మనకు ఇక్కడ పక్కనే ఉంటుంది జిరాక్స్ సెంటర్, వెళ్ళేసి తీసుకోవచ్చు. జిరాక్స్ తీసుకున్న తర్వాత అవన్నీ తీసుకెళ్ళేసి మనకు లోపలికి, ఇప్పుడు నేనైతే సాయాశ్రమ్ భక్తి నివాస్లో ఉన్నా. లోపలికి వెళ్ళగానే మనకు రైట్ సైడ్ లో కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్ లో మన బుకింగ్ రిసిప్ట్ ప్లస్ మన ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ చూపించేస్తే వాళ్ళు ఒక స్టాంప్ వేస్తారు. తర్వాత కౌంటర్ నెంబర్ 10కి వెళ్ళమంటారు. అక్కడికి వెళ్ళేస్తే మనకు బ్లాక్ నెంబర్ అండ్ కీ రూమ్ ఇస్తారు. అది 2 తీసుకెళ్ళేసి మన బ్లాక్ దగ్గరికి రావాలి. ఇప్పుడు మాది వచ్చేసి C నెంబర్ బ్లాక్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళకి చూపిస్తే మనకు రూమ్ చూపిస్తారు. అంతే, సింపుల్. Later that same evening. టైం అయితే 5:20 అయింది. ఇప్పుడైతే రెడీ అయిపోయి దర్శనానికి పోతున్నాము. ఇక్కడ నుంచి మనకు ఫ్రీ బస్ ఉంటుందంట. సో ఫ్రీ బస్ ఉంటే చూద్దాము. ఇక్కడ కనిపిస్తున్న లైన్ మొత్తం కూడా ఆ ఫ్రీ బస్ కోసమే. ఆ ఫ్రీ బస్ వచ్చేసి డైరెక్ట్ మనకి ఇక్కడ ఆశ్రమం నుంచి టెంపుల్ దగ్గర తీసుకుపోతుంది. ఇట్లయితే బస్సులో వచ్చేసి కరెక్ట్ ఎగ్జాక్ట్ గా దర్శనం క్యూ కాంప్లెక్స్ ముందర డ్రాప్ చేస్తారు. వచ్చేసి 7 దర్శనం కౌంటర్స్ అయితే ఇటు సైడ్ ఉన్నాయి. ఇక్కడ 5 రూపీస్ అన్నారు. ఇక్కడ
డిపాజిట్ చేసి దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ వద్దాం. టైం వచ్చేసి 10:20 అయింది. ఇప్పుడైతే దర్శనం అయిపోయి రూమ్కి వచ్చేస్తున్నా. దర్శనం దాదాపుగా 3 hours పట్టింది. తర్వాత ఇక తినేసి డైరెక్ట్గా వచ్చేసిన. ఇక రేపు పొద్దున కలుసుకున్నాం. The next day. నిన్న నైట్ దర్శనం అయిపోయి వచ్చేసరికి నైట్ 10:30 అట్లా అయిపోయింది. సో అందుకని చెప్పి ప్రసాదం అందుకు ఏం తీసుకోలేదు. సో ఇప్పుడు మళ్ళీ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి ప్రసాదం తీసుకునేసి మళ్ళీ బ్యాక్ వచ్చి రిటర్న్ స్టార్ట్ అయిపోవాలి. మా ట్రైన్ వచ్చేసి నాగర్సోల్ నుంచి. ఇది వచ్చేసి ₹2 టీ. మనకి ఇక్కడ సాయాశ్రమం భక్తి నివాసంలోనే ఉంటుంది. టీ వచ్చేసి ₹2, కాఫీ వచ్చేసి ₹3. భక్తి ఆశ్రమంలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దీన్ని అవైల్ చేసుకోండి. ఇక్కడ నుంచి మనకు టెంపుల్ కూడా ఫ్రీ బస్ ఉంటుంది. నిన్న ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చూపించాను. మనకి ఇక్కడ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇక్కడ అంటే మనకు ఫ్రీ బస్ ఉంది, తక్కువ రేట్స్ కి ఇవి ఉన్నాయి. ప్లస్ మార్నింగ్ 5 rupees కే మనకు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కూడా దొరుకుతుంది. అండ్ ఫ్రీ మీల్స్ కూడా ఉన్నాయి ఇక్కడే. మనం జస్ట్ ఎంట్రన్స్ లోకి రాగానే మెయిన్ బ్లాక్ పక్కనే ఉంటాయి మొత్తం అన్ని కూడా. మనకు ఫ్రీ మీల్స్ వచ్చేసి పొద్దున 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. ఇది సాయాశ్రమం భక్తి నివాస్ ఎంట్రన్స్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ లో క్యూ అంతా కూడా 5 rupees బ్రేక్ఫాస్ట్ కోసమే. ఇప్పుడు ఆ 5 rupees బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మనిషికి ఒక ప్యాకెట్ ఇస్తాం అట్లా ఏం లేదు, మీరు ఎన్నైనా తీసేసుకోవచ్చు. సో వేస్ట్ చేయకుండా తీసుకోండి. ఇప్పుడైతే ఇక్కడ నుంచి నాగర్సోల్ వెళ్ళాలి. అది వచ్చేసి మనకు అరౌండ్ 40 kilometers. జర్నీ టైం వచ్చేసి మనకు 1 hour చూపిస్తా ఉంది. మనకి ఇక్కడ గేట్ నెంబర్ 2 దగ్గర శ్రీ సాయి పల్లకి గార్డెన్ అని ఉంది. అండ్ ఇందులో మనకి విగ్రహం అయితే ఉంది. ఇప్పుడైతే ముఖ దర్శనం అయిపోయింది. తర్వాత చావడికి పోయి రావడం అయిపోయింది. అండ్ నెక్స్ట్ చిన్న షాపింగ్ టైప్ ఉంటే చూస్తున్నారు. ఇప్పుడు అక్కడ చూపించినా కదా ఆ విగ్రహం వచ్చేసి మేము తీసుకున్నాము. అది వచ్చేసి మాకు 100 rupees పడింది. ఈ షాప్ లొకేషన్ వచ్చేసి శ్రీ పల్కి ఎంటర్ప్రైజెస్ హోల్సేల్ షాప్. ఎగ్జాక్ట్ చెప్పాలంటే ఇక్కడ ముఖ దర్శనం దగ్గర నుంచి రైట్కి రాగానే ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు టైం వచ్చేసి 11:10 అయింది. ఇప్పుడే రూమ్ చెక్అవుట్ చేసినాం. అండ్ ఇక్కడ నుంచి నాగర్సోల్ వెళ్ళాలి. క్యాబ్ ఆల్రెడీ బయట వెయిట్ చేస్తూ ఉంది. సో ఇక్కడ నుంచి నాగర్సోల్ అరౌండ్ 45 kilometers. అండ్ జర్నీ టైం వచ్చేసి 1.5 hours. ఇప్పుడు స్టార్ట్ అయితే 1 o'clock మా ట్రైన్ ఉంది. అక్కడ నుంచి స్టార్టింగ్, నాగర్సోల్ నుంచి స్టార్టింగ్ కాబట్టి పెద్ద ఇష్యూ ఏం లేదు, త్వరగా వెళ్ళినా కానీ. క్యాబ్ వచ్చేసి అరౌండ్ 1200 పడ్డది 4 members కలిపేసి. షేరింగ్ అయితే 150 అన్నారు. కాకపోతే ఆ టైం కల్లా మనం వెళ్తామో లేదో డౌట్ వచ్చేసి నార్మల్ క్యాబే తీసుకున్నాం. షిరిడి వచ్చి చెరుకు రసం తాగకుండా అయితే మాత్రం మాక్సిమం ఎవరు ఎనికి వెళ్ళరు. ఖచ్చితంగా చెరుకు రసం తాగాల్సిన ఊరికి. ఊర్లో లేకపోయినా కానీ అవుట్స్కట్స్ లో ఖచ్చితంగా పక్క పక్కనే ఉంటాయి మొత్తం. సో ఇది నాగర్సోల్ రైల్వే స్టేషన్. అండ్ దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లోనే ఆర్ మోహన్ అని చెప్పి రెస్టారెంట్ ఉంటుంది. కేక్ వైట్ రైస్, ఓకే, పెరగన్నం కూడా ఉంటుంది. సో ఇలా దగ్గర మొత్తం టైం టు టైం ఉంటాయి. లేట్ చేస్తే మాత్రం అయిపోతాయి. చాలా బాగుంది టేస్ట్ కూడా. సో రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది, 100 rupees ప్లేట్. సో ఎవరైనా నాగర్సోల్ రైల్వే స్టేషన్ లో దిగితే ట్రైన్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఆర్ మోహన్ అని చెప్పేసి ఉంటుంది. ఖచ్చితంగా వచ్చి విజిట్ చేసేయండి. సో సీటింగ్ కూడా బాగుంది. సో మనకు ట్రైన్ ప్యాకేజింగ్ కూడా చేస్తారు. సో ట్రైన్ కూడా చేస్తారు కదా, ట్రైన్ కూడా మనకు. సో ట్రైన్ కూడా మీరు ప్యాకేజ్ చేసుకునేసి ఈజీగా తీసుకొని క్యారీ చేయొచ్చు. ఆల్మోస్ట్ మనం అయితే స్టేషన్ రీచ్ అయిపోయినాం. స్టేషన్ లోపలికి కూడా వచ్చేసిన. ఇదే ఇప్పుడు మనం వెళ్ళే ట్రైన్. మన బోగి వచ్చేసి B5. ఎండ మామూలుగా లేదు. సో మనం ట్రైన్ అయితే బోర్డు అయినాం. మనది వచ్చేసి సైడ్ సీటింగ్. థర్డ్ డేస్ లో నేను గమనించింది ఏంటంటే నార్మల్ బెర్త్ల కంటే సైడ్ బెర్త్లు కొంచెం బెర్త్స్ లో తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఆఫ్టర్నూన్ 1:30కి స్టార్ట్ అయినాం. మనం వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ 9:30కి ఎర్రగుంటలో దిగుతాం. The next day. ట్రైన్ అయితే ఇప్పుడే తాడిపత్రి స్టేషన్ కి వచ్చింది. అండ్ 40 minutes డిలేలో ఉంది. ఇక్కడ నుంచి మనకు ఇంకొక 1 hour జర్నీ ఉంటుంది మన స్టేషన్ ఎర్రగుంటలో దిగడానికి. సో ఫైనల్లీ ఎర్రగుంట్ల స్టేషన్ అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడతో ఈ షిరిడి ట్రిప్ అయితే ఎండ్ అయిపోయింది.